వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గాంధారి మండలంలోని పొతంగల్, కర్దం మరియు నేరల్ తాండా గ్రామాల్లో 40 లక్షల వ్యయంతో నిర్మించిన 2 నూతన గ్రామ పంచాయతీ భవనాలను ఘనంగా ప్రారంభించారు. పొతంగల్, కర్ది గ్రామానికి 20 లక్షల రూపాయలు, నేరల్ తాండా గ్రామానికి 20 లక్షల రూపాయల చొప్పున కేటాయించి ఈ భవనాలను నిర్మించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గంగా వాటర్ ఫిల్టర్ బెడ్ ను పరిశీలించి సింగరేణి కార్మికులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులున్నాయని తెలిపారు. స్థానికులు, కార్మికులు, కౌన్సిలర్లు తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడంతో ఫిల్టర్ బెడ్ ను సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న మోటార్లు చాలా పాతవి కావడంతో కొన్ని పనిచేయడం, మరికొన్ని రిపేర్లు ఉండడంతో నీటి సరఫరాలో అంతరం ఏర్పడుతుందని ఆయన వివరించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఖానాపురం, రాగంపేట గ్రామాల శివారులో చిరుతపులి ఆనవాళ్ల కోసం అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాగంపేట శివారులో కనిపించిన చిరుత సోమవారం కూడా అదే ప్రాంతంలో సంచరించినట్లు కొందరు వ్యక్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఆయిల్ పామ్ తోటలు, పంట చేలలో, కాలిముద్రలో ఇతర ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. భద్రాచలంలో జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా శ్రీరాముడికి వైభవంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. బేడా మండపంలో 81 కలశాలలో నదీ జలాలను ఆవాహన చేసి స్వామివారికి పంచామృతంతో పాటు నదీ జలాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిత్య కళ్యాణాన్ని రద్దు చేయగా మంగళవారం నుంచి యథావిధిగా కొనసాగనుంది. పాస మైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన 54 మంది కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఇస్నాపూర్లో ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగి చాలా కాలమైన ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటి వరకు పరిహారం అందించకపోవడం సరికాదని, వెంటనే కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసాంగిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులు విశేషంగా ఆకట్టుకుంది. నరసింహులగూడెం గ్రామంలో 12 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ఎన్నికల హామీ నిలబెట్టుకుంటూ సర్పంచ్ కుంచం ఇందిరా నర్సయ్య చొరవతో జిల్లా కలెక్టర్ అనుమతితో పాఠశాల పునః ప్రారంభమైంది. మండల విద్యాధికారి పీడతల వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుని నియమించి పాఠశాలను ప్రారంభించారు. తొలి రోజే 30 మంది విద్యార్థులు చేరారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠశాల తెరుచుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలంలో కురిసిన భారీ వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. పాల్చర్ల, సోంపురం, మన్నాపురం గ్రామాల్లో కురిసిన ఈ వర్షం గత కొద్ది రోజులుగా వాన కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎంతో ఉపశమనం కలిగించింది. రహదారులపై నీరు చేరి స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రస్తుత సాగు సీజన్ పంటలకు ఈ వర్షం చాలా అనుకూలంగా ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీటి న్యాయం జరగలేదని, దశాబ్దాలుగా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండడం వల్ల రైతుల వలసలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని జేఏసీ జిల్లా చైర్మన్ వీరభద్రప్ప ఆవేదన వ్యక్తం చేశారు. భారత్లోని కొరియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ హ్యాంగ్ ఇలియాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసింది. తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వం, వైవిధ్య భరితమైన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రతినిధులు తెలిపారు. కొరియా, తెలంగాణ మధ్య పర్యాటక, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు.